విండోస్ 8లో మెయిల్ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. మెయిల్ యాప్ అనేది ఈమెయిల్ మెసేజెస్ని సెండ్ చేసేదానికి, మేనేజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్మోస్ట్ మీరు జీమెయిల్, యాహూ మెయిల్ ఏ విధంగా యూజ్ చేస్తారో వాటిలాగానే ఉంటుంది. అయితే ఇక్కడ విండోస్ 8కి సపరేట్గా ఈ యాప్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు డిఫరెంట్ వేస్లో ఈ యొక్క మెయిల్స్ని మేనేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఒక మెయిల్ని ఎలా సెండ్ చేయాలి, అట్లనే రిప్లై ఎలా చేయాలి, రీడ్ ఎలా చేయాలి, ఎలా మెయిల్స్ని ఆర్గనైజ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అట్లనే మల్టిపుల్ అకౌంట్స్ ఏ విధంగా ఈ యొక్క మెయిల్ యాప్కి యాడ్ చేయాలి, అట్లనే అకౌంట్స్ని ఏ విధంగా మాడిఫై చేయాలి, ఇట్లాంటివంతా కూడా ఈ సెషన్లో చూద్దాం. మరి మీరు మెయిల్ యాప్ని ఓపెన్ చేసేదానికి ఇట్లా స్టార్ట్ స్క్రీన్లో మీరు ఇక్కడ మెయిల్ అని ఉంది. మరి కంపల్సరీగా మెయిల్ యాప్ని యూజ్ చేయాలంటే నెట్ని కనెక్ట్ చేసి ఉండాలి. సో వన్స్ నెట్ కనెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి మెయిల్ యాప్ని ఓపెన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో పీపుల్ యాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మెయిల్ యాప్ని మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రీవియస్ మైక్రోసాఫ్ట్ అకౌంట్నే తీసుకొని ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడ ప్రీవియస్గా ఈ యొక్క పీపుల్ యాప్లో edusoft4u@outlook.com అకౌంట్ ద్వారా ఓపెన్ చేశాను. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా ఈ యొక్క ఈమెయిల్ సెండ్ చేసేదానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మీకు ఇన్బాక్స్, డ్రాఫ్ట్స్, సెండ్ ఐటమ్స్, అవుట్బాక్స్, జంక్, డిలీటెడ్ ఐటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఒక కొత్త మెయిల్ని మీరు క్రియేట్ చేయాలి అంటే రైట్ సైడ్ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లేదంటే Ctrl+N అని కీబోర్డ్లో ప్రెస్ చేసినా కానీ ఇట్లా కొత్త మెయిల్ని కంపోజ్ చేసుకునేదానికి ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో ఇక్కడ టు అడ్రస్ ఇట్లా ఇవ్వాలి, info@edusoft4u.com. ఇట్లా పర్టికులర్ ఈమెయిల్ ఐడి కాకుండా ఇక్కడ ప్లస్ని రైట్ సైడ్ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి, యాడ్ పీపుల్ ఫ్రమ్ కాంటాక్ట్స్ లిస్ట్ అంటుంది. ఆటోమేటిక్గా పీపుల్ యాప్ ఓపెన్ కావడం జరిగింది. చూడండి, పీపుల్ యాప్లో ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. సో ఇట్లా టు అడ్రస్సు రావడం జరిగింది. అట్లనే సీసీలకు కూడా మీరు ఈ యొక్క ప్లస్ బటన్ని ప్రెస్ చేసి ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సబ్జెక్టు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ మెయిల్ యాప్, ఏదో సంథింగ్ సబ్జెక్టు ఇస్తున్నాను. తర్వాత మీరు వన్స్ ఇవంతా ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ
షో మోర్ అంటే బీసీసీ ఇట్లాంటివి కూడా వస్తుంది. ఓకే, కింద మెసేజ్ని మీరు యాడ్ చేయొచ్చు. ఇట్లా మీకు కావాల్సిన మెసేజ్ని టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత మీరు సెండ్ అంటే సెండ్ అవుతుంది. లేదంటే రైట్ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో మీరు దీన్ని డ్రాఫ్ట్స్ లాగా సేవ్ చేసుకోవచ్చు. కింద ఒక బార్ వస్తుంది, ఆ బార్లో డ్రాఫ్ట్స్ లాగా సేవ్ అవుతుంది. మళ్ళీ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసినట్లయితే కింద ఈ బార్ వస్తుంది. మీరు అటాచ్మెంట్స్ కూడా దీనికి చేయొచ్చు. అటాచ్మెంట్స్ ఇప్పుడు ఫైల్స్ అటాచ్ అయ్యేదానికి డిఫరెంట్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. అటాచ్ అంటే ఆ ఫైల్ అటాచ్ కావడం జరిగింది. అట్లనే మీరు ఈ యొక్క ఫాంట్స్ వీటిలంతా కూడా మేనేజ్ చేయొచ్చు. అట్లనే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అట్లనే టెక్స్ట్ కలర్ని మేనేజ్ చేయడం, అట్లనే ఎమోషన్స్ ఇవ్వడం, ఎమోషన్ ఐకాన్స్ సెట్ చేయడం, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసి మీరు ఎమోషన్ ఐకాన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అట్లనే రైట్ క్లిక్ చేసి ఇంకా మోర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బుల్లెటెడ్ లిస్టు ఇట్లాంటివంతా కూడా, నంబర్ లిస్టు ఇట్లాంటివంతా కూడా మీరు ఈ యొక్క మెయిల్ టైప్ చేసేటప్పుడు యూజ్ చేసుకొని ఫైనల్గా మీరు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మెయిల్ని సెండ్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్ బాక్స్లో మీకు ఆ యొక్క సెండ్ ఐటమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో తర్వాత సెండ్ ఐటమ్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా ఇక్కడ సెండ్ ఐటమ్స్ కింద వస్తుంది. డ్రాఫ్ట్స్ లాగా సేవ్ చేశారు కాబట్టి ఇక్కడ డ్రాఫ్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, మరి ఈ యొక్క మెయిల్ని మీరు ఏవైతే డిలీట్ చేయాలనుకుంటారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ అని ఉంది. డ్రాఫ్ట్స్లో కావచ్చు, ఇన్బాక్స్లో కావచ్చు, వేటిలైనా సరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా డిలీట్ చేయొచ్చు. అట్లనే ఇన్బాక్స్లో ఉన్న మెయిల్స్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్. అట్లనే రిప్లై ఇవ్వాలి అనుకోండి, సెలెక్ట్ చేయండి, దానికి రెస్పాండ్ కండి. రెస్పాండ్, రిప్లై. రిప్లై అన్నప్పుడు మళ్ళీ ఏం రిప్లై ఇవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మరి క్లోజ్. మరి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీరు అకౌంట్స్, యాడ్ అన్ అకౌంట్, ఇక్కడ వేరే అకౌంట్ని యాడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాహూ అకౌంట్ని యాడ్ చేస్తున్నాను. మీరు పీపుల్ యాప్లో ఎలా అయితే అకౌంట్ని యాడ్ చేసి కాంటాక్ట్స్ని తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది.
ఓకే, కనెక్ట్ అన్న తర్వాత మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండాలి. ఈమెయిల్ అడ్రస్సు ఇట్లా కరెక్ట్గా ఇచ్చి కనెక్ట్ చేసినట్లయితే మీకు కనెక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ కాంటాక్ట్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, సెట్టింగ్స్, అకౌంట్స్, యాడ్ అన్ అకౌంట్, ఇట్లనే గూగుల్ రిమైనింగ్ అకౌంట్స్ కూడా మీరు యాడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. గూగుల్ ఈమెయిల్ అడ్రస్సు పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి, ఇచ్చి కనెక్ట్ చేయండి. మరి కనెక్ట్ చేసిన తర్వాత మీకు గూగుల్లో ఉండే డీటెయిల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో మీరు ఈ యొక్క మెయిల్ యాప్ని యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే దీన్ని పిన్ టు స్టార్ట్ అంటే స్టార్ట్ స్క్రీన్లోకి సెండ్ చేసేదానికి ఆస్కారం ఉంది. అట్లనే ఈ పర్టికులర్ మెయిల్ని ఏదైతే ఉందో ఆ మెయిల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మూవ్ అనండి. మూవ్ అని ఎక్కడికి మూవ్ చేయాలి అని ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జంక్ అన్న, జంక్లోకి మూవ్ కావడం జరిగింది అది. అట్లా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తాను, మూవ్ టు జంక్. సో ఈ విధంగా మీరు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోకి మూవ్ చేసుకునేదానికి ఈ యొక్క మెయిల్స్ని అవకాశం ఉంటుంది. ఓకే.